రైట్ డీటెయిల్ చూస్తే టీటీడీ బోర్డులో ఏం జరుగుతోంది, ఆ వ్యవహారం ఎందుకు సంచలనంగా మారుతోంది, ఇందులో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఎక్కడ లోపం ఉంది, లోపాలను సరిదిద్దేవారే లేరా, ఎందుకు ఇలా జరుగుతోంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దేనికి కూడా సమాధానం లేదు, ఎందుకంటే ఎవరు ఏమి చెప్పడం లేదు. గతానికి ఇప్పటికీ ఏ మాత్రం మార్పు లేదన్న విమర్శలున్నాయి. ఇంతకు బోర్డు మెంబర్ గా ఉండడానికి అర్హులెవరు, ఎవరు బోర్డు మెంబర్ గా ఉంటారు, బోర్డు మెంబర్ గా ఉండడానికి అర్హతలేంటి, ఎవరు బోర్డు మెంబర్లని ఎంపిక చేస్తారు అంటే ఎవరి నుంచి ఎలాంటి సమాధానాలు లేవు. బోర్డు నుంచి కూడా ఎలాంటి క్లారిటీ లేదు. గతంలో ఉన్న ప్రభుత్వం టీటీడీ పాలనను భ్రష్టు పట్టించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడే ప్రభుత్వం కూడా అదే ధోరణితో ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఇంతకు బోర్డులో ఎంతమంది ఉంటారు, ఏ రాష్ట్రాల నుంచి ఎంతమంది సభ్యులుగా ఉంటారు, ఏ ప్రాతిపదికన తీసుకుంటారు అన్న విషయాలపై ఎక్కడ కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న బోర్డు సభ్యుల సంఖ్యను ఇప్పుడు ప్రభుత్వం పెంచింది. అయితే వివాదాస్పదంగా మారిన దర్శన్ ను మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం రికమెండ్ చేసిందని తెలుస్తోంది. అయితే దర్శన్ విషయంలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఆశించి ఆ పేరుని ప్రతిపాదించింది, దర్శన్ ఏ వ్యాపారం చేస్తున్నాడు, కర్ణాటకలో వ్యాపార సామ్రాజ్యానికి కింగ్ గా ఉన్నారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. కర్ణాటకలో ఓ పేరు మోసిన రియల్ ఎస్టేట్ వ్యాపారనే తెలుస్తోంది. ఇక టీటీడీ బోర్డులోకి ఎవరైనా రావచ్చా, అన్యమతస్తులు కూడా సభ్యులు కావచ్చా, ఎవరిని సభ్యులుగా నియమిస్తున్నారు, అన్యమతస్తులకు డిక్లరేషన్ అవసరం లేదా, దర్శన్ భార్య డిక్లరేషన్ ఇచ్చిందా, దర్శన్ భార్యను టీటీడీ డిక్లరేషన్ అడగలేదా, టీటీడీ డబ్బున్నోళ్ళకి అడ్డాగా మారిందా, చిన్న చేపలే బలి కావాలా, తిమింగలాలకు కుర్చీలా, ఇప్పటి వరకు కూడా అర్హతలపై క్లారిటీ లేదా, టీటీడీ నిబంధనలను ఎందుకు తయారు చేయలేదు, బోర్డులో ఎందుకు ఈ లోపాలున్నాయి, ఎవరు నిబంధనలను ప్రశ్నించడం లేదా, డబ్బులున్న వారు ఎవరైనా మెంబర్ కావచ్చా, డబ్బులు లేని వారు మెంబర్ కారాదా. అన్య మతస్థులకు టీటీడీ బోర్డులో ఎలా స్థానం కల్పిస్తారని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. దర్శన్ ను పాలక మండలి నుంచి తొలగించాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన భక్తులు డిమాండ్ చేస్తున్నారు. తిరుమల పవిత్రతను కాపాడాలని కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ బోర్డు సభ్యులైనటువంటి దర్శన్ అన్న యొక్క కుటుంబ సభ్యులు భార్య పిల్లలతో చర్చికి వెళ్ళి వాళ్ళు అన్ని మతానికి సంబంధించిన ప్రార్థనలు చేయడం అనేది వివాదాస్పదంగా మారింది. ఎవరైతే బాధ్యత గల ప్రభుత్వ బాధ్యతలో ఉన్నారో, ఎవరైతే ధర్మాన్ని పరిరక్షించాలో, ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని యొక్క పవిత్రతని కాపాడాలో వారు ఈ విధంగా వారి కుటుంబ సభ్యులే వేరే మతాల పట్ల అభిమానాన్ని చెబుతూ లేదా అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేయడం అనేది ఎటువంటి సందేశాన్ని ఈ సమాజానికి ఇస్తుంది, వారు అలా చేయడానికి గల కారణం ఏంటి, ఇలా చేయడం అనేది ఇది ఖచ్చితంగా ఖండించదగిన అంశము.